తెనాలిలో పట్టబోగులో నడి రోడ్డు మీద ముగ్గురు యువకులను అత్యంత దారుణంగా అరికాలలో కొట్టినటువంటి వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి ఆయన ఇప్పుడు నేరుగా ఆ ముగ్గురు బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. వారిలో ఒక ధైర్యాన్ని నింపేందుకు, భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ తెనాలి జరుగుతున్నారు. ఇప్పటికే తెనాలి లోకి ఎంటర్ అయ్యారు. కేవలం 6 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ జాన్ విక్టర్ కుటుంబ నివాసానికి దూరంలో జగన్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు దుగ్గిరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జగన్ కి ఎదురెళ్లి ఆయన తోడుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైకులు, కారులతో భారీ ఎత్తున ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిన పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లిలో ఆయన 9:45 బయలుదేరిన తర్వాత ఇప్పటికే దాదాపు 11:35 అయింది టైం. అంటే దాదాపు 2 hours పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 30 కిలోమీటర్ల దూరానికి 2 గంటల పైగా ప్రయాణం జరిగిందంటే ఏ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు చెప్పుకోవచ్చు. ప్రతి చోట జగన్ కు స్వాగతం పలకడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దారుణ ఘటనలు కూడా ఆయనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో మాట్లాడుతూ అభివాదం చేస్తూ జగన్ ముందుకైతే వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే జాన్ విక్టర్ నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ విక్టర్ కుటుంబ సభ్యులతో పాటు రాకేష్, బాలునాయక్ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఈ సందర్భంగా అనేక మంది చాలా చోట్ల మాట్లాడుతున్న ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు నిజానికి ముగ్గురు తప్పుగా చేస్తుంటే వారి మీద ఇప్పుడు చర్యలు అయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే వారు తప్పులు చేశారు కాబట్టి వారిని శిక్షించాలని చెప్తున్నారు. చట్టాన్ని చేతులు తీసుకుని శిక్షించడం అనేది ఒక తప్పు అయితే, మరొకటి నిజంగా ఇదే విధంగా చేయదలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అనేక చోట్ల దారుణాలకు తెగబడ్డారు. వారి మీద అనేక కేసులు ఉన్నాయి. సత్యవేడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం అయితే ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ అత్యాచారం చేసినటువంటి ఘటన ఉంది. ఆ తర్వాత ఆమెను రాజీ చేసినటువంటి పరిస్థితి. నిజంగా అదే గనక పోలీసులు ఇదే విధంగా వివరిస్తే మరి సత్యవేడులో ఎమ్మెల్యే మీద ఈ విధంగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్లాగే అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇదే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు అయితే ఒక దళిత లెక్చర్ ఉమామహేశ్వరరావు మీద అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి కాకినాడలో చోటు చేస్తుంది. మరి ఆ ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా అందులో భాగంగానే ఇప్పుడు తెనాలిలో పట్టబోగులో నడి రోడ్డు మీద ముగ్గురు యువకులను అత్యంత దారుణంగా అరికాలలో కొట్టినటువంటి వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి ఆయన ఇప్పుడు నేరుగా ఆ ముగ్గురు బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. వారిలో ఒక ధైర్యాన్ని నింపేందుకు, భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ తెనాలి జరుగుతున్నారు. ఇప్పటికే తెనాలి లోకి ఎంటర్ అయ్యారు. కేవలం 6 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ జాన్ విక్టర్ కుటుంబ నివాసానికి దూరంలో జగన్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు దుగ్గిరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జగన్ కి ఎదురెళ్లి ఆయన తోడుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైకులు, కారులతో భారీ ఎత్తున ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిన పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లిలో ఆయన 9:45 బయలుదేరిన తర్వాత ఇప్పటికే దాదాపు 11:35 అయింది టైం. అంటే దాదాపు 2 hours పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 30 కిలోమీటర్ల దూరానికి 2 గంటల పైగా ప్రయాణం జరిగిందంటే ఏ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు చెప్పుకోవచ్చు. ప్రతి చోట జగన్ కు స్వాగతం పలకడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దారుణ ఘటనలు కూడా ఆయనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో మాట్లాడుతూ అభివాదం చేస్తూ జగన్ ముందుకైతే వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే జాన్ విక్టర్ నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ విక్టర్ కుటుంబ సభ్యులతో పాటు రాకేష్, బాలునాయక్ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఈ సందర్భంగా అనేక మంది చాలా చోట్ల మాట్లాడుతున్న ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు నిజానికి ముగ్గురు తప్పుగా చేస్తుంటే వారి మీద ఇప్పుడు చర్యలు అయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే వారు తప్పులు చేశారు కాబట్టి వారిని శిక్షించాలని చెప్తున్నారు. చట్టాన్ని చేతులు తీసుకుని శిక్షించడం అనేది ఒక తప్పు అయితే, మరొకటి నిజంగా ఇదే విధంగా చేయదలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అనేక చోట్ల దారుణాలకు తెగబడ్డారు. వారి మీద అనేక కేసులు ఉన్నాయి. సత్యవేడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం అయితే ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ అత్యాచారం చేసినటువంటి ఘటన ఉంది. ఆ తర్వాత ఆమెను రాజీ చేసినటువంటి పరిస్థితి. నిజంగా అదే గనక పోలీసులు ఇదే విధంగా వివరిస్తే మరి సత్యవేడులో ఎమ్మెల్యే మీద ఈ విధంగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్లాగే అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇదే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు అయితే ఒక దళిత లెక్చర్ ఉమామహేశ్వరరావు మీద అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి కాకినాడలో చోటు చేస్తుంది. మరి ఆ ఎమ్మెల్యే కూడా ఇదే